గత జగన్ రెడ్డి పాలనలో సలహాదారులను పెట్టుకున్నాడు. ఎవరైనా పెట్టుకున్నారో చూసాం. ఎలాంటి సలహాదారులను పెట్టారో చూసాం. పైసా పనికిరాని సలహాదారులు ఉన్నారు. అప్పుడు పైసా కూడా పనికిరారు, విలువ లేదు, ఒక్కరికి కూడా విలువ లేని సలహాదారులు వాళ్ళంతా. ఎందుకు జీతాలు తీసుకున్నారో ఏం చేశారో చూసాం. నేడు కూటమి ప్రభుత్వంలో తీసుకున్న సలహాదారులను పరిశీలించండి, నాటి సలహాదారులను పరిశీలించండి. ఏ రకంగా ప్రజల సొమ్ముని లూటీ చేసి దోచిపెట్టాడో జగన్ రెడ్డి వాళ్ళకి, తన తాబేదారులకి, తన భజన పరులకి ఎలా దోచిపెట్టాడో చూశారు మీరు కూడా. నాటి సలహాదారులతో నేటి సలహాదారులు పోల్చి చూసుకుంటే నక్కకి నాగలోకానికి తేడా ఉంటుంది. నాడు అలాంటి సలహాదారులు అందరూ. చేనేత గౌరవ సలహాదారుగా సుచిత్ర కేబినెట్ హోదాలో 2 ఏళ్ల కాలానికి నియామకం. భారత్ బయోటెక్ ఎండి సుచిత్ర ఎల్లను చేనేత హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సిఎస్ విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుచిత్ర ఎల్ల కేబినెట్ ర్యాంక్తో 2 ఏళ్ల కాలానికి పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చేనేత హస్తకళల అభివృద్ధి రూపకల్పనకు ఆమె నుంచి సలహాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏరోస్పేస్ డిఫెన్స్ గౌరవ సలహాదారుగా సతీష్ రెడ్డి, ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గౌరవ సలహాదారుగా డిఆర్డీఓ మాజీ చీఫ్ జి సతీష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ ర్యాంక్ హోదాలో ఆయన 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం సతీష్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ సలహాదారుగా ఉన్నారు. రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు సలహాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయనను కోరింది. పారిశ్రామిక కారిడార్లు, క్లస్టర్లు, టెస్టింగ్ ఫెసిలిటీలో పరిశ్రమల ఏర్పాటు, ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ సలహాలు, సూచనలు ఇవ్వాలని సతీష్ రెడ్డి ప్రభుత్వం కోరింది. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఆయన సలహాలు ఇవ్వనున్నారు. ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గౌరవ సలహాదారుగా కేపీసీ గాంధీ నియమితులయ్యారు. గాంధీని 2 ఏళ్ల పాటు కేబినెట్ ర్యాంక్ హోదాలను నియమిస్తూ సిఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా శ్రీధర్ పనికర్ సోమనాథ్ నియమితులయ్యారు. ప్రస్తుతం సోమనాథ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పనిచేస్తున్నారు. పాలన, వ్యవహారాలు, పరిశ్రమలు, పరిశోధనలో సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆయన కోరింది.